ఏం వీడియోలు తీస్తున్నావు? ఏం వీడియోలు ఇస్తావు? ఆడవాళ్ళు ఏం వీడియోలు తీస్తావు? నువ్వెవరు? బుద్ధి లేదా నీకు? అది చెప్పను. బుద్ధి లేదా నీకు? వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఒక పక్కింటి కుర్రాడు వాళ్ళ భర్తను బావా అంటూ అలాగే తనని అక్క అంటూ ఇంట్లో కలిసిపోయి ఇంట్లో తిరిగే అతను తను స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి తన విజువల్స్ రికార్డ్ చేశాడని దాన్ని తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మనకు టాస్క్ ఇచ్చారు తను. అయితే ఆ టాస్క్ గురించి మనం ఎంక్వైరీ చేస్తే వేరే నిజాలు తెలిసాయి. అవేంటి, అలా ఎందుకు జరిగాయి అనేది వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను మీ సుధాకర్ మస్కూరి. వ్యూవర్స్, ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే ఈసంతా రమ్మంటే ఇల్లంతా గుంజుకునే రకం ఉంది. అట్లాంటిదే ఈ వీడియో, ఈ టాస్క్ కూడా. సరే, అది ఏందనేది అక్క మాటల్లోనే విందాము. చెప్పండి అక్క. నా పేరు బాలమణి. మా పక్కింట్లోనే ఉంటాడు బాబు. నన్ను అక్క అంటాడు. ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్పి నాకు చెప్పిన ఓకే, కానీ ఒకసారి వ్యూవర్స్ కూడా క్లియర్గా ఏమైంది అనేది క్లియర్గా చెప్పు. సరే, టెన్షన్ పడకు, ఏం టెన్షన్ పడకు. నా పేరు బాలమణి. ఓకే. మా హస్బెండ్ నేను ఇక్కడ గత 2 years నుంచి ఉంటున్నాం ఇక్కడ ఈ పోర్షన్లో. మా పక్కన ఉంటాడు బాబు. అతను నన్ను అక్క అని పిలుస్తాడు. మా హస్బెండ్తోనే తింటాడు, తాగుతాడు, మా ఇంటికి వస్తాడు, కూర్చుంటాడు, అక్క అంటాడు. చాలా క్లోజ్ వాళ్ళు. ఇక ఎంత అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోతాం. తను ఏం చేశాడంటే, నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో ఫోన్ పెట్టి నా వీడియో తీశాడు. ఇప్పుడు అది ఎలా అంటే, మా హస్బెండ్ లేనప్పుడు నాకు అది చూపించి నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏమి చెప్పాలో అతనికి అర్థం అవ్వట్లేదు. తను చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు. నా భర్త కూడా అర్థం చేసుకునే పొజిషన్లో లేడు ఇప్పుడు. తనకి ఏమైనా చెప్పినా కూడా అర్థం చేసుకోడు. మళ్ళీ మా ఇద్దరికి ఎక్కడ విడాకులు అవుతాయో ఏమో, తను ఎక్కడ నా హస్బెండ్ నాకు దూరం అవుతాడేమో అని నేను అనుకుంటున్నా. మామూలుగా మీ హస్బెండ్ మంచోడేనా? మా హస్బెండ్ చాలా మంచోడు. ఓకేనమ్మా. అంటే మరి మీ హస్బెండ్ కోసం చెప్పి మరి చేయొచ్చు అంటున్నా. అంటే ఇలాంటి విషయాలు తనకి నచ్చవు. ఇలాంటివి ఏమైనా చెప్పామనుకో నన్ను ఇంట్లోంచి గెంటేసేస్తాడు. అంటే వాళ్ళది తప్పు అనుకోడు, మన సైడే తప్పు ఉంది అని అనుకుంటాడు. తనకి ఇలాంటివి నాదే తప్పు అనుకుంటాడు. పక్కనే ఉంటున్నాడు కదా, అక్క అంటున్నాడు కదా అని నేను ఏదో సరే తమ్ముళ్ళలాగా ఉన్నాడు కదా అని నేను భావిస్తూ క్లోజ్గా అయిపోయాము. తాగుతాడు, తింటాడు, అన్ని ఉంటాడు. తాగుతాడు, తింటాడు, మా భర్తతో ఉంటాడు. నేను ఏదైనా వంట చేసి అక్క అనుకుంటాడు, నాతో ఉంటాడు. తను లేనప్పుడు, మా హస్బెండ్ లేనప్పుడు కూడా వస్తాడు, టీవీ పెట్టుకుంటాడు, చూస్తాడు. మామూలుగా ఇంత టీ పెడితే తాగుతాడు, తింటాడు, ఉంటాడు. కానీ ఎప్పుడు తీసాడో సడన్గా నాకు అది అర్థం అవ్వట్లేదు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ అనే టైంలో ఎప్పుడు తీసాడో, మా ఇంట్లో ఎప్పుడు పెట్టాడో కూడా వాష్రూమ్లో ఇలా ఫోన్ పెట్టి వీడియో తీసాడు. తెలియదు, అసలు ఏం పెట్టిండో తెలియదు. కానీ ఫోన్లో మాత్రం నాకు వీడియో చూపించి నన్ను 2 times 3 times ఇలా ఇప్పటికి నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. సరేనక్క, నువ్వేం టెన్షన్ పడకు. ఇది మా హస్బెండ్కి తెలియకుండా మ్యాటర్ క్లియర్ చేయండి. ఇది మా హస్బెండ్కి తెలియద్దు. తనని పిలిచి తనకి ఎలా లేదు ఫస్ట్ వీని ప్రాబ్లం క్లియర్ చేద్దాం, తర్వాత మీ హస్బెండ్ కూడా పిలిచి మాట్లాడదాం. ఎందుకంటే తప్పు మీ దగ్గర లేనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. లేదు సరే, నేను మాట్లాడతలేదు ఆ విషయం. కానీ ఫస్ట్ ఈ అబ్బాయి ఫోన్ చేయి. వస్తాడు ఇడికి? వస్తాడు. టెన్షన్ పడకండి. హలో చిన్న, అదే మన ఇంటి వెనక గ్రౌండ్ ఉంది చూడు, ఆ గ్రౌండ్ దగ్గరికి రారా, ఒకసారి అర్జెంటుగా మాట్లాడదాము. ఇంటికి కాదు కానీ ఒకసారి గ్రౌండ్కి రా. గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్దాం, సరేనా? తొందరరా. తను మాట్లాడేటప్పుడు కూడా ఇంటికే వస్తా అని చెప్పేసి మనకు సంబర్కట్ట లెక్కలు చేస్తున్నాడు. అవును, అక్కనే అంటాడు అండి. అక్క అంటుండు, ఆడేందుకు ఇంటికాడికి వస్తాను, డైరెక్ట్ ఇంటికి వస్తానని చెప్పేసి అంటాడు. మరి అక్క అని చెప్పేసి అంటాడు. అక్కనే అంటాడు. సరే చూద్దాము ఒకసారి. అయితే నేను అక్కడ ఉంటా, తను వచ్చా మాట్లాడు. ఈ ఫోన్ ఇట్టుకో, ఇక్కడ అవుతుంటది. ఏం టెన్షన్ పడకు. గ్రౌండ్ లో కాబట్టి వాడు ఏం చేయడు నాకు తెలుసు, ఎందుకంటే మీదే కాబట్టి.
ఎవరో చెప్పు. ఎవరు? చిన్న ఏంటి అలా కళ్ళు మూస్తున్నావు ఎందుకు? అట్లా అంత దిగు ఒకసారి, దిగు ఒకసారి. అంత సడన్ గా కళ్ళు మూసావు ఎందుకు? ఏమైంది? నీ ఫోన్లో ఉన్న ఒకసారి వీడియో ఒకసారి ఇక్కడ ఇవ్వు. ఎందుకు? ఒకసారి ఇక్కడ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను కదా. ఎందుకు చెప్పు. ఒకసారి నాకు కూడా చూపిస్తే నేను కూడా చూస్తాను కదా. నువ్వు చూసినావు కదా ఆల్రెడీ. అదే ఒకసారి చూపించచ్చు కదా. నీకు పంపించినా కదా. నువ్వు చూపిస్తే ఏమవుతుంది? ఒకసారి చూపించచ్చు కదా. ఏంటి చెప్పు. అది నువ్వు చూపించు ఒకసారి. ఎందుకు అట్లా ఇదవుతున్నావు? ఒకసారి చూపించు. నీకు పంపించినా కదా. నాకు పంపించింది నేను డిలీట్ చేసేసాను. మా హస్బెండ్ చూసారని నేను డిలీట్ చేశాను. ఒకసారి చూపించు నువ్వు. సరే కూర్చో. నేను కూర్చోను. నువ్వు ఫస్ట్ చూపించు. సరే నువ్వు కూర్చో చూపిస్తా. అరే నేను నువ్వు చూపించు ఒకసారి. నా ఫోన్ నాకు ఇక్కడ ఇవ్వు. ఇస్తా కానీ నువ్వు నీ ఫోన్ ఇక్కడ ఇవ్వురా. నువ్వు కూర్చో. ఎందుకు అట్లా చేస్తావు? నీ ఫోన్ ఇక్కడ ఇవ్వు. ఇస్తా కూర్చో. ఇస్తావా అయ్యావా? నువ్వు ఇస్తే నేను నీతో మాట్లాడతా. ఇక్కడే కూర్చుంటా. సరే కూర్చో ఇస్తా. లాస్ట్ టైం చెప్తున్నా, మా హస్బెండ్కి తెలిస్తే బాగుండదు. ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపో. సరే నువ్వు కూర్చో మాట్లాడుకుందాము. మాట్లాడుకుందామా? సరే కూర్చో. మా హస్బెండ్కి తెలిస్తే మాత్రం బాగోదు. ఒకసారి నువ్వు నాకు ఫోన్ ఇవ్వచ్చు కదా. ఇస్తా కూర్చో. కూర్చో కూర్చో. ఫోన్ ఎందుకు ఇస్తున్నావు? ఎవరు నువ్వు? నువ్వెవరు? ఏమైందమ్మా? ఫోన్ ఎందుకు ఇట్లా? చూడన్నా, ఇది నా తమ్ముడు అని చెప్పిన కదా. నువ్వెవరు? నేను ఎవరైతే నీకు ఎందుకు కానీ నువ్వు ఫోన్ ఎందుకు ఇస్తలేవు అంటారు. నువ్వెవరు? ఏం వీడియోలు తీస్తావు? ఏం వీడియోలు ఇస్తావు? ఆడోలో ఏం వీడియోలు తీస్తావు? ఆడోలో ఏం వీడియోలు తీస్తావు? ఎవరితను? ఆడోలో ఏం వీడియోలు నీ దగ్గర? ఆడోలో ఏం వీడియోలు? ఎవరు? నువ్వెవరు ఫస్ట్ అది చెప్పు. నేను ఎవరైతే కానీ నీ వీడియోలు తీసుకుని అంటారు. నేను నువ్వెవరు చెప్పు. నన్ను అక్క అక్క అంటాడన్నా. సిగ్గులేదు నీకు? నన్ను అక్క అంటాడు మళ్ళీ. అక్క అక్క ఎవరు? ఒకసారి నువ్వు ఫోన్ ఇవ్వచ్చు కదా. ఫోన్ ఫోన్ అని చెప్తున్నావు. ఫోన్ లేదు. ఫోన్ లేదా? ఫోన్ లేదు. ఫోన్ తీసుకుందాం. ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడి. ఫోన్ లేదా? ఎక్కడ పెట్టినావు ఫోను? ఫోన్ ఎక్కడ పెట్టినావు? బండిలో ఉంది. ఏం వీడియోలు తీస్తున్నావు? నేను ఏమన్నా తీసుకుంటా. నీకు ఎవరిని? నువ్వు ఎవరిని రా? సుల్లిగానే ఎవరిని? నేను ఎవరిని అయితే నువ్వు ఎవరిని రా? ఆడోళ్ళ వీడియోలు తీస్తావు? నువ్వు ఎవరిని రా? ఆడోళ్ళ వీడియోలు ఎవరా నువ్వు? నువ్వు ఎవరిని రా? ఆడోళ్ళ వీడియోలు తీస్తామని అన్న ఇగోండి ఫోన్. ఫోన్ ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకున్నా బండిలో. ఎవరిని? వాడు కావాలని ఫోన్ ఇయ్యకు. ఆ ఫోన్ ఇటీ. ఇవ్వను నేను ఫోన్ ఇవ్వను. పాస్వర్డ్ వెళ్తలేదన్నా. ఇయ్యా ఫోన్. పాస్వర్డ్ ఏం పెట్టినావు చెప్పు. ఆడు చెప్తా అన్ని మొక్క చెప్తాడు కానీ మన టెక్నికల్ టీం ఉంది. టెక్నికల్ టీంతో తీపిస్తాం కానీ ఫస్ట్ ఫేస్ మాస్క్ ఉందా? ఫేస్ మాస్క్ ఉందా? ఫోన్ పెట్టమ్మా. ముఖానికి పెట్టు. అట్లా కాదమ్మా. రివర్స్ పిచ్చిదాను అను. రివర్స్ పెట్టు. ఇట్లా వెళ్ళిందా? వెళ్ళిందా? ఫింగర్ ప్రింట్ పెట్టన్నా. ఫింగర్ ప్రింట్ పెట్టు. అవసరం లేదు. అవసరం లేదు. ఆడవాళ్ళ వీడియోలు ఇస్తారు. ఆడవాళ్ళ వీడియోలు ఇస్తారు. ఆడవాళ్ళ వీడియోలు ఇస్తూ ఉంటారు. ఎవరు ఉన్నారు? నువ్వెవరు? నువ్వెవరు? ఆడవాళ్ళ వీడియోలు చూసి సిగ్గు లేదు. నువ్వెవరు? అక్క అక్క అంటారు. ఇంకా మళ్ళీ అక్క అక్క అని కూడా అవలవని పని చేస్తారు. బుద్ధి లేదా నీకు? నువ్వెవరు? బుద్ధి లేదా అంటే నీకు? అది చెప్పను. బుద్ధి లేదా నీకు? ఎవరు? అక్క 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 ఎవరు? అక్క అక్క అని కూడా అక్క ఎవరని? నువ్వెవరు అంటున్నావు? ఎవరని? సుల్లిగా నువ్వు ఎవరివి? నువ్వెవరు? నువ్వెవరు? అడిగారు అక్క ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అది చెప్పు ఫస్ట్. ఫోన్ ఏం టెన్షన్ పడకమ్మా. ఎటు పోదు. మంచిగా 2 minutes వచ్చి మాట్లాడదామా మాట్లాడకూడదని చెప్తున్నాం. ఏంది? నేను బీపీ సరిగా చెప్పు. నువ్వు ఎవరివో చెప్పు. నేను ఎవరినైతే ముందు ఏంది? నేను ఎవరినైతే అవసరం లేదు. ఇక్కడ చెప్పు. కొట్ట అంటున్నావు కొట్టదా? చెప్పు ఏంది? ఏంది చెప్పు. ఎందుకు వీడియో తీసినావు? ఎందుకు తీసిన వీడియోలు? నువ్వు ఎవరిరా? సుల్లిగా నాకు అడగనికి.
ఇవ్వని కాదు నాకు నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎంతమందిని మోసం చేస్తావు అట్లా? మా బావతో ఆడుకుంటున్నావు, ఇంకెంత మందితో ఆడుకుంటున్నావు ఇట్లా? నీకెందుకు మా పర్సనల్ మ్యాటర్? నీకెందుకు ఆడుకుంటుందా? నా పర్సనల్ మ్యాటర్? నీకెందుకు తెలుసు, నీకేం తెలుసు? నా పర్సనల్ మ్యాటర్ నీకెందుకు? చెప్తున్నా, వీడియోలు తీసినావు అనుకో నీ ఇజ్జతే పోతుంది. నీ ఇజ్జతే పోతుంది. మంచిగా ఉండదు, మంచిగా ఉండదు. మస్తు పోతుంది ఇజ్జత్. నేను ముందే చెప్తున్నా. నీకెందుకు మా పర్సనల్ విషయాలు ఎందుకు? అసలు నా పర్సనల్ విషయాలు నీకెందుకు? నీ వీడియోలే ఉన్నాయి. ఆమె వీడియో అనుకో. ఎంతమంది వీడియోలు ఇస్తున్నావు? ఎంతమంది వీడియోలు ఇస్తున్నావు? నువ్వెవని రా ఫస్ట్ నాకు అదే నీకు సుల్లిగా ఎవరు నీరు? ఎంతమంది ఫస్ట్ ఆడ జరుగు, ఆడుండును. ఎంతమంది ఆమె స్నానం చేస్తున్న వీడియో ఇస్తారు. అవులా రంజోడక ఆమె నాకు అక్కతో సమానం. నీకేం తెలుసు? మా బావని మోసం చేస్తుంది. బావని మోసం చేస్తుంది ఆమె. నీకేం తెలుసు? సుల్లి తెలుసా నీకు? మోసం చేస్తే నీకేం తెలుసు? నీకు మోసం చేస్తే వీడియోలు తీస్తావు. తెలుసు మోసం చేస్తే అక్క వీడియోలు తీస్తావు అంటున్నా. ఏం తీసినో ఏమున్నాయో నీకు తెలియదు. నువ్వు ఊకో. నువ్వు ఎంతమందితో ఆడుకుంటావు ఇట్లా? మా బావని మోసం చేస్తున్నావు, ఇంకెంతమందిని మోసం చేస్తావు నువ్వు ఇట్లా? మా బావని మోసం చేస్తున్నావు, ఇంకెంతమందిని మోసం చేస్తావు నువ్వు ఇట్లా? ఆమె అందరినీ ఇచ్చేస్తుందిరా. ఆమె అందరినీ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె పెద్ద పత్తిత కదా. ఆమె పెద్ద పత్తిత. తమ్ముడు నేను యూట్యూబర్. అమ్మా లేక వీడియోలు తీయమంటావా? అమ్మా నీకే చెప్తున్నా. చూపెట్టమంటావా? అమ్మ చూడమంటావా వీడియో? మీరు వాళ్ళు చూపెట్టాడు కాదు, నేనే చూపెడతా. ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఘనకార్యం చూడు. ఎవడు వాడెవడు? అడుగు. ఎవరమ్మైనా అడుగు. ఎవడు అడుగు? మీ హస్బెండ్ కాదండి. అందుకే హస్బెండ్ చెప్పమంటే ఇవన్నీ అంటున్నావు. హస్బెండ్ అనుమానితుడు అవన్నీ చెప్పాను. ఇదే కాదమ్మా. కాదండి. బయట తెలిస్తే ఏమవుతామా? ఇది ఈ విషయం బయట తిరిగిందో అడుగు. ఇంకెంతమంది ఈ విషయం బయట తెలిస్తే ఏమవుతుంది? అది నా పర్సనల్ విషయం అని చెప్పాను కదా. నీకెందుకు? నా పర్సనల్ విషయం అది. ఇట్లా ఎంతమందిని పోవచ్చామా పర్సనల్ గా? ఎంతమందితో పోతావు ఇట్లా? ఎంతమందితో ఎందుకు పోతారు? నా పర్సనల్ నా లైఫ్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఏదో చేస్తున్నా. ఈయనెవరమ్మా? నాకు ఇంట్లో వెళ్ళక నేను వేసుకుంటున్నా, నేను చేస్తున్నా. నీకెందుకు? మరి ఆడేవాడు చెప్పుగా. నీకెందుకు? ఎవరితో అయితే నేనుంటే నీకెందుకు? అవన్నీ నువ్వు తీస్తావా వీడియోస్? బావతో ఎందుకు నువ్వు గులుకుతున్నావు? మళ్ళీ ఇంకెంతమందితో ఇట్లా అవును, నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉంది. అవును, నీ భర్తతో కూర్చొని మాట్లాడుతుంది. నీ ప్రాబ్లం ఏందో సరేనా? వద్దు, తనతో ఎందుకు? మరి ఎందుకు అమ్మ ఇట్లా చేస్తున్నావు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తప్పా కాదా ఇది? తప్పే. ఇది తప్పా కాదా? చూసినా దాంట్లో నేను చేసింది ఏమున్నది? ఇది తప్పా కాదా? తప్పేనండి. కట్టుకున్నాను కాదని చెప్పేసి ఇట్లా ఓడు తప్పా కాదా? ఆయన మంచిగా చూసుకోవట్లేదా? నువ్వు అడిగింది తెచ్చిస్తున్నా లేదా? ఏం కావాలి మరి ఇక్కడికి? అంటే నీకోసం ఆయన 24 గంటలు అలవలా లేక కంపెనీల కష్టపడు తప్ప ఆయన చేసిన పని. నీకోసం ఆయన డ్యూటీ పోతాడు, నువ్వు ఈ డ్యూటీలు పెట్టుకున్నావు. నీకోసం ఆయన డ్యూటీ పోతాడు, నువ్వు ఈ డ్యూటీలు పెట్టుకున్నావు. నువ్వు ఈ డ్యూటీలు పెట్టుకున్నావు అమ్మా. ఏందమ్మా ఇది? ఎటు పోతుంది సమాజం? తను కొంచెమన్నా నాకు కనీసం ఒక గంట 2 గంటలన్నా నాతో ప్రేమగా ఉండడండి మా హస్బెండ్. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? కనీసం ఒక గంట 2 గంటలన్నా నాతో ప్రేమగా ఉండడండి మా హస్బెండ్. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా నాకు ఫ్రెండ్స్ అని. వింటాడు కదా, నీ బాధ నీకు రాలేడు. నీ బంగారం గుంజుకోనికి వచ్చిండు. అర్థమవుతుందా? నీ బంగారం గుంజుకోనికి వచ్చిండు. అట్లాంటప్పుడు నేను కౌన్సిలింగ్ ఇప్పి మీ ఆయనతో మంచిగా మాట్లాడు. అంతేగాని ఇట్లా పెట్టుకున్నావు అనుకో, వీడు నేను మొత్తం ముడగొడిపోతాడు. అర్థమవుతుందమ్మా? నా అక్కలే కానీ అనుకొని చెప్తున్నామ్మా. నువ్వు నాకన్నా పెద్దదాని వయసు రీత్యా ఇట్లాంటి పనులు చేసుకు తప్పు. నువ్వు అర్థమైందా? ఇది అడ్డం పెట్టుకొని ఈయనేమంటుడు మహానుభావుడు నాకు కావాలని అడుగుతావు. నువ్వు చేసిన తప్పు కాదన్న? నేనేం తప్పు చేసిన అంటే ఇది చూసుకుంటే నాకు ఏమున్నది అంటే అందరితో పోతుంది, నాతో ఎందుకు రాదు? సమాధానం చెప్పి ఎందుకు రాదు? అయితే అట్లానే నువ్వు చేస్తావా? అక్క అన్నావు కదా. అంట అక్క అంట అక్క చూడు, జనాలు ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. అక్క అన్నావు కదరా అంట మస్త్ అంట. నీదేం పోతుంది? అందరితో పోయినప్పుడు నాతో ఎందుకు రాదు? చెప్పమ్మా, సమాధానం చెప్పు. వాంతో నువ్వు మరి మా బావని ఎందుకు మోసం చేస్తుంది? చెప్పమ్మా, నువ్వు చెప్పు.
నేను ఇలా అవుతుందని అనుకోలేదండి. ఇప్పుడు ఇవాళ ఈయన రమ్మంటాడు, రేపు ఇంకోటి రమ్మంటాడు, రేపు రమ్మంటాడు. బజార్లో పడతావు నువ్వు. 2 పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది నీకు. ఇంత పెద్ద సంసారం విడిచిపెట్టుకో నువ్వు బజార్లో పడదాం అనుకున్నావా? అనుకోలేదండి. చెప్పమ్మా, చెప్పు. నువ్వు ఇలా చేస్తాడని నేను అసలు అనుకోలేదు కదండి. నేను నీకు చెప్తున్నా ఇవాళ ఆ పిల్లని కూడా నీ మీద అట్లా ఇంట్రెస్ట్ లేదమ్మా. అట్రాక్షన్ వాడు, నువ్వు పోతున్నావా ఇంకా వాళ్ళతో ఎవరితో పడతాలతో పోతావు అని చెప్పేసి వాడు నిన్ను అడుగుతాను. అర్థమైందా? నీ ప్రాబ్లం ఏం చెప్పు అసలు. నా ప్రాబ్లం ఏం లేదండి. మా హస్బెండ్కి నాకు మినిమం ఒక 10-15 ఇయర్స్ గ్యాప్. తనకి నాకు సంసార విషయంలో కొంచెం గొడవలు అంతే. ఆ గ్యాప్లో నువ్వు ఈ గ్యాప్ ఫీల్ చేస్తున్నావు, ఆ గ్యాప్లో ఈ గ్యాప్లో ఫీల్ చేస్తున్నావు అని కాదు, మరి నాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్, నాకంటూ కొన్ని ఉంటాయి కదండి. ఏదైనా సరేనమ్మా, ఒక మాట చెప్పేది నువ్వు. మనం కట్టుకునేటప్పుడే ఉంటుంది, మనిషిని పెళ్లి చేసుకునేటప్పుడే ఉంటుంది. అర్థమైందా? వన్స్ ఒకసారి మనకు ఫిక్స్ అయిందంటే, ఒకవేళ కాకపోతే నీకు కుదరకపోతే విడాకులు ఇచ్చేసి 2 పిల్లల్ని అన్నావు. అలా భవిష్యత్తు ఏం కావాలమ్మా? రేపు మీ భర్తకు తెలుస్తుంది విషయం. ఏమైతే చెప్పు, నీ పరిస్థితి. ఇప్పుడు ఏడుచుడు కాతక్క, నీ భవిష్యత్తు ఏమైతే అంటున్నా. నాదే తప్పు తమ్ముడు. నేను నీకు కాలు మొక్కి చెప్తున్నా, నీకు వచ్చాను సారీ చెప్తున్నా. ఆ ఉద్దేశం తప్పు తమ్ముడు. ఎందుకంటే ఆమె నీ అక్క లాంటిది. ఇంకొకటి, ఆమె తప్పు చేసిందంటే నువ్వు ఆమెకు బుద్ధి చెప్పు, తప్పులేదు. కానీ నువ్వు ఆమె మీద పడద్దు అట్లా. నన్ను అర్థం చేసుకో. నువ్వు మస్తు భవిష్యత్తు ఉంది. అలా భర్తకు చేసిన మీ బావకే తెలిసింది. ఆయన ఇంత గుండె వెళ్తారా? బావా అంటున్నావు. బావా నువ్వు ఇట్లా తప్ప కాదు, బామ్మడిది కాదు, ఇంటి పక్కన ఉంటాం అంతే. అదే సొంతం బొమ్మడిది కంటే ఎక్కువ కదా నువ్వు. నన్ను అంజనీ దాస్ ఎట్లా చూసుకుంటాడు రేపు? అదే సొంతం బొమ్మడిది కంటే ఎక్కువ చూసుకుంటాడు లేదా? నన్ను అంజనీ దాస్ ఎట్లా చూసుకుంటాడు రేపు? అదే సొంతం బొమ్మడిది కంటే ఎక్కువ చూసుకుంటాడు లేదా? మరి నిన్ను కూడా అట్లే చూసుకుంటాడు కదా. సొంతం బొమ్మడిది చూసుకోవడం వేరు, నిన్ను చూసుకోవడం వేరు. ఎందుకంటే సొంతం బొమ్మడిది వాళ్ళ అక్కనిచ్చింది కాబట్టి చూసుకుంటుండు, అది వేరే లెక్క. కానీ నిన్ను కూడా అట్లే చూసుకుంటున్నావు అంటే కారణం ఏందా సార్? నువ్వు ఆయన గుండెలో పెట్టుకున్నావు. అర్థమైందా? నిన్ను ఆయన గుండెలో పెట్టుకుంటున్నాడుగా. అవునా కదా? ఆయనకి ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఈమె ఇట్లా చేస్తుందని చెప్పి నువ్వు ఇట్లా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎందుకు తమ్ముడు? ఇది అర్థం చేసుకుని మంచి భవిష్యత్తు ఉంది. ఏదైనా అయిందనుకో లాక్కోలేక పీక్లోకి అవుతావు. ఈ విషయం బయటపడ్డదనుకో నీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. నువ్వు మామూలు ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా, ఇప్పుడు స్టూడెంట్ మరి నీ భవిష్యత్తు ఏమైతే చెప్పు? కేసు అయితే నీ మీద కేసు అయిందనుకో నీకు లైఫ్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసుకుని నిమ్మలంగా MBA చేస్తావు, లేకపోతే ఇంకా గ్రూప్స్ అవుతావు. అట్లా నీ లైఫ్ మొత్తం నీ గోల్ మీద పెట్టుకో. ఇట్లా గలీజే అల్ల మీద పెట్టుతాం మనం. అర్థం చేసుకో. బాగా అనిపించింది, తాగినామా తిన్నామా అక్క అన్నామా అన్నట్టు ఉండాలి. కానీ అక్కను కూడా ఇట్లా చేస్తానండి ఎంతవరకు నేను ఎంత. నువ్వు చేసిన తప్పు పద్ధతా కదా? నువ్వు చేసిన పద్ధత కాదు కాదని నీకు కూడా అనిపిస్తుంది. నేను కొట్టినాను కాదు, నన్ను కొడతాను కొట్టు. నేను కొట్టినాను, నన్ను 4 కొట్టు, నేను పడతా. నేనే కొట్టుకుంటాను. ఎందుకు కొట్టుకుంటా తెలుసా? నువ్వు మాత్రం కాదు, ఆమెది భవిష్యత్తు అయిపోయింది, మనది ఉంది ఇంకా. అర్థం చేసుకో తమ్ముడు. ఎందుకు అంటున్నావు? ఎందుకు అర్థం చేసుకో. ఇంకొకసారి ఆమె దగ్గరకు ఒకసారి ఇవి నీవే డీలీట్ చేయి, నీ చేతితో నువ్వే డీలీట్ చేయి. గూగుల్ మ్యాప్లో అన్నిట్లకి తీసి, జీమెయిల్కి ఈమెయిల్కి అన్నిట్లకి తీసి ప్లీజ్. నీ కాల్ మొక్కమని చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఆడదిరా అమ్మ అన్నీ డిలీట్ చేసుకోండి, నువ్వే చూసుకో. తమ్ముడు మంచోడు కాబట్టి అన్నీ డిలీట్ చేస్తుడు. నాకేమవుతుంది నమ్మకం ఉంది, నువ్వు చూసుకోము ఒకసారి. నీకేం అనుమానం అంటే చూసుకో. తమ్ముడు అన్ని రీసెంట్ డిలీట్లకు పోయిండు, అన్నీ డిలీట్ చేసిండు. దేంట్లో లేదు, నువ్వు లింకాల్సిన అవసరం కూడా లేదు. ఏం లేవుగమ్మా. థ్యాంక్ యూ తమ్ముడు. కానీ నువ్వు ఇట్లాంటి మాత్రం చేసుకో ప్లీజ్. ఎందుకంటే నేను అర్థం చేసుకో, ఒక అన్న లెక్క చెప్తుంది, భవిష్యత్తు వస్తుంది నీకు. నీ గురించి నేను ఎంక్వైరీ చేసినా అన్నీ తెలుసు నాకు. నీ గురించి పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు. సరే ఇవన్నీ ఎందుకు లేదు, నేను కలుస్తా. ప్లీజ్ ఇట్లాంటి మాత్రం చేసుకో తమ్ముడు. ఐఎమ్ రియల్లీ సారీ, నేను కొట్టినందుకు, నేను ఇబ్బంది పెట్టినందుకు. డిలీట్ అయిపోయింది. నువ్వు నాకంటే ఏజ్లో పెద్దదని, నేను తిడదామంటే నాకు నోట్లకు మాట వస్తలేదు, కానీ మైండ్లో మాత్రం ఇట్లా బీపీ లేస్తుంది.
నువ్వు నాకేం చెప్పినావమ్మా? వాడు నేను నగ్నంగా స్నానం చేసేటప్పుడు తీసిన వీడియో అంటున్నావు. నేను అదే అనుకున్నానండి. మరి ఇదేందమ్మా అంటున్నా. అన్నీ నువ్వు సగం సగం మాటలు చెప్పి సగం సగం టాస్కులు ఇచ్చుడు కాదమ్మా. నువ్వు చెప్పగానే నేనేం గుడ్డి పోలేదు, అర్థమైందా? ఎంక్వైరీ చేసినాం. మా అంజన్ దాస్ ఊకునేవాడు కాదు. అంజన్ దాస్ టీము అనేది ఊకునేది కాదు. మా టీం ఊకునే టీం కాదు, అర్థమైందా? అన్న ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీలో తెలిసి నిజాలేంది నీ సంపర్కట్టు బయటపడ్డది. సరే నీకు కూడా ఎట్లా మనిషిపై ఉండాలమ్మా. నువ్వు గాడిదంతా పెరిగినావు, రేపు నీ బిడ్డలు పెరుగుతున్నా. అలా విషయంలో ఈ విషయం బయటపడితే ఏమైతే పెళ్లి చేసుకుంటావు ఎవడన్నా? చేసుకోరన్నా. ఇంకా బుద్ధి లేకుండా చెప్తున్నావు. ఏ మనిషి అమ్మ నువ్వు? ఏ మనిషి అమ్మ నువ్వు? నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఆయన ఏజ్ పెద్దగా ఉన్నానో లేకపోతే ఆయన అదానో ఇదని చెప్పేసి అట్లా చేయకు, అర్థమైందా? ఒక్కసారి మనము తన భర్త అనుకున్నాక ఆయన పోతున్నాయి ఇట్లా చెప్పు. ఆయన వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా. నువ్వు చూసిన కరెక్ట్ సరే చెప్పమ్మా. మరి ఆయన పోనప్పుడు నువ్వు ఎట్లా పోతావమ్మా? చాలా మంచివాడు అన్న నా భర్త. నువ్వు కూడా మంచిగా ఉండాలి కదరా, అవునా కదా? దయచేసి అర్థం చేసుకోమ్మా. ఆయనకు మోసం చేయకు. సారీ అన్న, తప్పు. నా కాలు ముక్కుడు కాదమ్మా, నువ్వు ఇంకొక కాళ్ళపై వాడేటట్టు చేసుకో. సరే అన్న, అర్థమైందా? నా కళ్ళు తెరిపించినారు అన్న. సారీ. మీ ఇద్దరి మధ్యలో ఒక 15-20 years డిఫరెంట్ ఉండడం వల్ల ఇట్లా నీకు ఇంకా ఆ ఫీలింగ్స్ ఉండడం, ఆయనకు తగ్గడం, ఆయనకు సంసారం మీద పడడం అట్లాంటివి అవుతున్నాయి. కాబట్టి మీకు మంచి కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. అంజనీ దాస్ ఉన్నాడు, నేను అంజనీ దాస్ సార్ చెప్తా. ఆయన మీ ఇద్దరికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాడు. ఒక డాక్టర్ని కన్సల్ట్ కానీ మెడిసిన్స్ ఇస్తారు. ఇంకా ఏదైనా ఉన్నా కానీ ఈ విధంగా పోవాలి, కానీ ఇట్లా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మాత్రం పోవద్దమ్మా, అర్థమైందా? ఒకవేళ మన భర్త మంచి లేకపోతే మనం మంచి చేసుకోవాలి. కానీ కాలుకు పుండు అయితే కాలు కొట్టేస్తామా? మందు పెట్టి పుండుని కదా చంపేసుకో. ఇది కూడా అంతే అన్నమాట. మన భర్తకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనమే మందు పెట్టుకొని ఇది చేసుకోవాలి. కానీ భర్తను చంపేసుకుంటామా? నేను చేసిన తప్పే అన్న, అర్థం చేసుకోమ్మా. అంజనీ సార్ వస్తాడు, మీకు కౌన్సిలింగ్ కూడా ఇప్పిమందికి ఆ మొత్తం ఆయన చూస్తాడు. సరే, అర్థం చేసుకో దయచేసి. సరేనమ్మా, నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చి మీ ఆయనతో మాట్లాడి సెట్ చేస్తాను. సరే, మా ఆయనతో ఏం మాట్లాడతారన్న? అదేనమ్మా, మీ ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెంట్ ఉంది కదా, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోమని ఇవన్నీ చెప్తాను. ఇట్లాంటి ఏం చెప్పాం లేదు. సరేనా? నువ్వేం టెన్షన్ పడకు, నువ్వేమి ఇది అంజనీ దాస్ మొత్తం సెట్ చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డోకాలేదు దాంట్లో. సరే, ఓకే రైట్, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓకే, నువ్వు అక్కడ వెయిట్ చేయి. నేను ఏం చెప్పా ఏం చేయ, నేను క్షమించుడు కాదు, నువ్వే మారిను, అంతే సంతోషం. అర్థమైందా? ఎందుకు వ్యూవర్స్ ఇట్లా తప్పు తడకలు టాస్క్లు ఇస్తారు? అంజనీ దాస్ గురించి తెలుసు మీకు. ఎట్లాంటి చిల్లర టాస్క్ ఇచ్చినా సరే ఎంక్వైరీ చేయింది దిగడానికి తెలుసు. అన్ని ఎంక్వైరీ చేసాక దిగడానికి కూడా తెలుసు. ఫిర్బీ మీ లాభం కోసం, దయచేసి చెప్తాను, మీ లాభం కోసం మీరు బయటపడడానికి అని చెప్పేసి అడ్డగోలు టాస్కులు మాత్రం ఇవ్వకండి. మీ తప్పు ఉంటే మిమ్మల్ని కూడా బయట పెడతాడు. వాడు మంచోడు కాదు, మామూలుడు కాదు. నన్ను ఇట్లా టార్చర్ పెట్టకండి, నన్ను టార్చర్ చేయకండి. ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి, ఆడదిన్న దెబ్బల కంటే మేము కూడా కొట్టుకునే దెబ్బలే కాదు. అనవసరంగా ఒక అబ్బాయిని కొట్టినా అంటే వాడు కూడా తప్పు చేసిండు, అది వేరే విషయం. వాడు కూడా ఆఫర్ను చూసుకున్నామంటాడు. అవకాశం వచ్చింది. అవకాశవాదులు ఎవరు లేరు చెప్పు? నాలాంటి చిల్లర గాళ్ళు రోడ్ల మీద కుప్పలు తిరుగుతున్నారు. అందరూ అంజనీ దాస్ ఉండరు. దయచేసి అర్థం చేసుకోండి వ్యూవర్స్, మనం తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ప్లీజ్. భార్యాభర్తల మధ్య సంబంధం అంటే ఏజో ఇంకేదో కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కాలుకు దెబ్బ తాకితే దెబ్బని న్యాయం చేసుకోవాలని కాలు మాత్రం కొట్టేసుకోవద్దు. ఇది కూడా అంతే. భర్త ప్రాబ్లం ఉందంటే భర్త ప్రాబ్లం న్యాయం చేసుకోవాలని భర్తను మార్చుకోవద్దు. భర్తనే కాదు, ఒకవేళ భార్యలే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మీద యుద్ధం చేద్దాం. అంటే ఆ ప్రాబ్లం ఏదో తెలుసుకుందాం, కరెక్ట్ మెడిసిన్స్ ఏదైనా ఉంటే వాడదాం, మంచి డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, మంచి మార్గంలో వెళ్దాం. అంతేగాని ఆ మార్గాన్ని ఇడిసపెట్టేసి ఆ రోగాన్ని అట్నే ఇడిసపెట్టేసేసి ఈ రంకు మార్గాలు ఎంచుకున్నాం అనుకో, మొత్తం రచ్చ అవుతాం, లైఫ్ మొత్తం స్పైల్ అయిపోతుంది. ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించి ఒక ఇద్దరు మారిరని చెప్పి మేము అనుకుంటున్నాము. ఆ ఇద్దరు చూసి ఇంకెంతమంది మారిరో, కొందరు మారినా సరే మాకు హ్యాపీనెస్ ఉంటుంది. వ్యూవర్స్, అదేవిధంగా మన కష్టం గుర్తించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుమని కొట్టండి. థ్యాంక్ యూ.